హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. ఈరోజు మ్యాంగో ఐస్ క్రీము చేయడం ఎలాగో నేర్చుకుందాం. మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మ్యాంగోస్ తినడమే కాకుండా జ్యూస్ తాగడమే కాకుండా ఇలా ఐస్ క్రీమ్ చేసి పిల్లలకి ఇవ్వండి, ఒక్కసారి ఎంతో ఇష్టంగా తింటారు. అసలే మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా. మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం ముందుగా స్టవ్ పై మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో పాలను పోసుకుందాం. పాలను మంచిగా మరిగించుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అందులో వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పాలు అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు మొత్తం ఇనికే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అందులో మనం కలుపుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పాలు చిక్కబడే వరకు ఇలా చేసుకోవాలి. పాలని పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా మామిడి పండ్లను తీసుకొని నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఇలా మ్యాంగో గుజ్జును అనేది సపరేట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో మామిడికాయ గుజ్జును వేసుకొని తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం పాలను కాగబెట్టి చల్లార్చినాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ అనేది పట్టుకోవాలి. ఇలా ఒక్కసారి పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకుందంతా అందులో పోసుకోవాలి. దానిపైన కొంచెం మ్యాంగో గుజ్జును అనేది వేసుకొని ఈ బాక్స్ను ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 5-6 అవర్స్ దాకా వదిలిపెట్టాలి. అప్పుడైతేనే ఇలా ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాతనే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా గిన్నెలో వేసి మీ పిల్లలకు ఒక్కసారి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్ సీజన్ కూడా అయిపోతుంది కదా, ఇలా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, ఎలా టేస్ట్ ఉందో. మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే పిల్లలే కాదు మనం కూడా ఇష్టంగానే తింటాము. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో ఐస్ క్రీమ్ అనేది.